శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో పోయిన వారము 7వ అధ్యాయం వరకు చూసుకున్నాము. ద్రోణుడి కొడుకు అశ్వత్థామను పట్టుకొని వచ్చారు. తర్వాత అర్జునుడు ఆయన ఆ జుట్టులో ఉన్న మణిని కోసి ఆయన శిబిరంలో నుంచి వెళ్ళగొట్టాడు. అటువంటి అవమానంతో అశ్వత్థామ వెళ్ళిపోయాడు. ఇంకా మన వాళ్ళందరూ మళ్ళీ బాధపడ్డారు. పాండవులు, ద్రౌపది, కుంతి అందరూ ఆ స్థితిలో ఉన్నారు. అక్కడ పోయిన వారం వాళ్ళని వదిలేము. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుంటూ ముందుకు వెళ్దాము. అథ 8వ అధ్యాయః. సూతః ఉవాచ అథ తే సంపరేతానాం స్వానాం ఉదకం ఇచ్చతాం దాతుం సకృష్ణా గంగాయాం పురస్కృత్య యయుః స్త్రియః. సూతుల వారు మనందరికి ఏం చెప్తున్నారంటే, అథ ఇంకప్పుడు ఆ సమయంలో వాళ్ళు పాపము తే ఆ సంపరేతాన మరణించిన స్వానాం బంధువులందరికీ ఉదకాన్ని దాతుం ఇవ్వాలన్న ఇచ్చతాం కోరికతో ఉన్నవాళ్ళు సకృష్ణ మన ద్రౌపదీదేవితో సహా స్త్రీలందరినీ పురస్కృత్య ముందు పెట్టుకుని గంగా నదికి యయుః వెళ్ళారు. ద్రౌపదిని మిగిలిన స్త్రీలను తీసుకుని గంగా నది ఒడ్డుకి వెళ్ళారు. అథ తే సంపరేతానాం స్వానాం ఉదకం ఇచ్చతాం దాతుం సకృష్ణా గంగాయాం పురస్కృత్య యయుః స్త్రియః తే నినీయ ఉదకం సర్వే విలప్య చ భృశం పునః ఆప్లుతా హరిపాదాబ్జ రజపూత సరిత్ జలే. తే సర్వే వాళ్ళందరూ ఉదకాన్ని నీటిని నినీయ వదిలి, ఆ చనిపోయిన బంధువుల కోసం ఉదకాన్ని వదిలి వాళ్ళు భృశం చాలా ఎక్కువగా విలప్య ఏడ్చి పునః మళ్ళీ హరిపాద అబ్జ రజ పూత సరిజలే హరిపాదాల నుంచి వచ్చిన హరిపాదములనే అబ్జములు పద్మముల యొక్క రజస్సు పుప్పొళ్లతో పూత పునీతమైన సరిత్ గంగా జలే జలంలో శ్రీహరి పాదాల నుంచి జాలువారిన ఆ గంగా నది, అది కూడా పద్మముల వంటి భగవంతుడి పాదాలు, ఆ పద్మాల వంటి పాదాల్లో పుప్పొళ్ల వంటి ఆ పునీతం చేసే లక్షణంతో కూడి ఉన్న ఆ గంగా నది నీళ్లలో వాళ్ళు ఆప్లుతా స్నానాలు చేశారు. తే నినీయ ఉదకం సర్వే విలప్య చ భృశం పునః ఆప్లుతా హరిపాదాబ్జ రజపూత సరిజ్జలే తత్ర ఆసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహ అనుజం గాంధారీం పుత్రశోకార్తాం పృథాం కృష్ణాం చ మాధవః. సాంత్వయామాస మునిభిః హతబంధూన్ శుచార్పితాన్ భూతేషు కాలస్య గతిం దర్శయన్ అప్రతిక్రియాం. తత్ర అక్కడ ఆసీనం కూర్చున్న కురుపతి కురువంశంలో ఇంకా పెద్దవాడు మిగిలిపోయిన వాడు ధృతరాష్ట్రుడు ఒక్కడే. భీష్ముడు లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు కౌరవులలో పెద్దవాడు ధృతరాష్ట్రుడు. సహ అనుజం ఆయన తమ్ముళ్లతో సహా కలిసి ఆ గంగా నది జలంలో స్నానం చేసి ఆయన అక్కడే కూర్చున్నాడు తమ్ముళ్లతో సహా.
గాంధారితో సహా అందరూ అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ పుత్ర శోకార్తం, పుత్ర శోకంతో ఆర్తితో ఉన్నవాళ్ళు. పృథాం మన పృథా, కుంతీదేవి, కృష్ణాం ద్రౌపదీదేవి, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. వీళ్ళందరినీ మాధవ మన కృష్ణుడు సాంత్వయామాస ఊరడించాడు. అందరూ పుత్రులను పోగొట్టుకొని ఆ శోకంతో ఆర్తితో ఉన్నవాళ్లే. అందరూ అట్లాంటి వాళ్లే. అక్కడ అంత పెద్ద యుద్ధం జరిగింది. అందరూ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు అటు ఇటు అందరూ చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరంటే ధృతరాష్ట్రుడు, ఆయన తమ్ముళ్ళు, గాంధారి, కుంతి, ద్రౌపది, వీళ్ళందరినీ మన కృష్ణుడు ఊరడించాడు. మునిభిహి మొత్తం మునులతో కలిసి ఆ విధంగా హతబంధూన్ హతమైపోయిన బంధువులతో ఉన్నవాళ్ళు శుచ అర్పితాన్, శుచం అంటే శోకం, శోకానికి అర్పణమైపోయిన వాళ్ళు, శోకంలో మునిగిపోయిన వాళ్ళు, బంధువులు చనిపోయారని శోకంలో మునిగిపోయిన వాళ్ళందరినీ మునులతో సహా కలిసి మన కృష్ణుల వారు శాంతి కలిగించడానికి ప్రయత్నం చేశారు. ఏ విధంగా అంటే అప్రతిక్రియాం, ప్రతిక్రియ చేయలేని, తిరుగులేని కాలస్య గతిం, కాలగతిని, ఆ కాలము భూతేషు ప్రాణులలో ఏ విధంగా తిరుగులేకుండా దాని స్వేచ్ఛానుసారము చేస్తూ ఉంటుందో ఆ విషయాన్ని దర్శయన్ చూపించి వాళ్ళకి సాంత్వన కలిగించాడు. వెళ్ళిపోయే కాలం వచ్చినప్పుడు కాలగతిలో కలిసిపోతూ ఉంటారు భూతాలు, ప్రాణులు. దాన్ని ఆపడానికి ఎవరికి శక్యం కాదు. అది అప్రతిక్రియమైన, అప్రతిహతమైన కాలం యొక్క స్థితి. ప్రాణులందరూ, పుట్టిన వాళ్ళందరూ, ప్రాణంతో ఉన్నవాళ్ళు అంటే పుట్టిన వాళ్ళు, జన్మించిన వాళ్ళు, జనులు అన్న, ప్రాణులు అన్న, జీవులు అన్న, భూతాలు అన్న అదే అర్థం. వాళ్ళందరూ ఆ కాలాన్ని దాటలేరు కాబట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మీరు బాధపడవలసిన అవసరం లేదు అని మళ్ళీ ఆయన భగవద్గీతలో 2వ అధ్యాయంలో అర్జునుడికి చెప్పిన విషయాలే మళ్ళీ వాళ్ళకు చెప్తూ మునులతో సహా ఆయన వాళ్లకు సాంత్వన కలిగించే ప్రయత్నం చేశారు. తత్ర ఆసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహ అనుజం గాంధారీం పుత్రశోకార్తాం పృథాం కృష్ణాం చ మాధవః సాంత్వయామాస మునిభిః హతబంధూన్ శుచార్పితాన్ భూతేషు కాలస్య గతిం దర్శయన్ అప్రతిక్రియాం. మరి కాలమందరినీ ఆ విధంగా పుట్టిన ప్రతి ప్రాణిని తనలో కలిపేసుకుంటుంది. ప్రతి వాళ్ళు కాలగతిలో కలిసిపోతారు. మరి దానికి ప్రతిక్రియ ఏమి? అది అప్రతిక్రియమైతే ఇంకా దానికి ఎదురు లేదంటే మరి ఎట్లా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి వేరే మార్గం ఉంటుంది. ఆ కాల చక్రంలో నుంచి బయటపడడానికి, అప్రతిక్రియతో ఉన్న ఆ కాలచక్రంలో నుంచి, కాల గతి నుంచి బయటపడడానికి ప్రతిక్రియ ఒకటి ఉన్నది. అది జ్ఞానం. జ్ఞానంతో మోక్షాన్ని సాధిస్తే ఆ మోక్షమే ఆ కాలంలో నుంచి బయటపడడం, విడుదల చెందడం. దానికి వేరే మార్గం ఉంది. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు అది సాధించవచ్చు. లేకపోతే మాత్రం దానికి లోబడి, కాలానికి లోబడే ఉంటారు అని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత సాధయిత్వా అజాత శత్రోః స్వం రాజ్యం కితవైః హృతం ఘాతయిత్వా అసతః రాజ్ఞః కచస్పర్శ క్షతాయుషః యాజయిత్వా అశ్వమేధైః తం త్రిభిః ఉత్తమ కల్పకైః తత్ యశః పావనం దిక్షు శతమన్యోః ఇవ ఆతనోత్. ఆమంత్ర్య పాండుపుత్రాంశ్చ సైనేయ ఉద్ధవ సంయుతః ద్వైపాయనాదిభిః
విప్రైః పూజితైః ప్రతిపూజితః గంతుం కృతమతిః బ్రహ్మన్ ద్వారకాం రథం ఆస్థితః ఉపలేభే అభిధావంతీం ఉత్తరాం భయవిహ్వలాం అని మన సూతుల వారు మనకు చెప్తున్నారు. మన శౌనకుల వారితో బ్రహ్మన్ అని పిలిచి మన శౌనకులకు సూతుల వారు ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా కృష్ణుడు ఆ గంగా నదీ తీరంలో కూర్చొని ఉండి ఏడుస్తున్న వాళ్ళందరికీ మనసుకి చల్లటి మాటలన్నీ చెప్పి కాలగతిని వివరించి వాళ్ళకి శాంతి కలిగించారు. ఆ తర్వాత కృష్ణుల వారు ఏమి చేశారంటే, అజాత శత్రోహో, అజాత శత్రువు, శత్రువు అన్నవాడు అజాతం పుట్టనే లేడు. అసలు ధర్మరాజుకి శత్రువులే లేరు అని చెప్తే మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, దుర్యోధనుడు వాళ్ళందరూ ధర్మరాజుకి శత్రువులే కదా అని మనకు అనిపిస్తుంది. వాళ్ళందరూ బయట ఉండిండొచ్చు, వాళ్ళందరూ ఆయన రాజ్యాన్ని లాక్కొని ఆయనకి కష్టాలు కలిగించి ఆయనకి ఏమైనా చెయ్యొచ్చు, కానీ మనసులో మాత్రం ఎవరిని నా శత్రువు అని ఆయన అనుకోలేదు. కాబట్టి ఆయనకు శత్రువులు లేరు. ఆయనని శత్రువు అనుకొని ఆయన దగ్గర ఉన్నవి లాక్కోవడానికో ఆయనకి కష్టాలు కలిగించడానికో అందరూ ప్రయత్నం చేసిండొచ్చు, ఎవరైనా ప్రయత్నం చేసిండొచ్చు, ఎవరైనా సహాయం కూడా చేసిండొచ్చు, చెయ్యకుండా తటస్థంగా ఉండిండొచ్చు. బయట ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా సరే, ఆయనను చూసి వాళ్ళు ఏమనుకున్నా సరే ఆయన ఎవ్వరిని శత్రువు అని మాత్రం అనుకోలేదు. కాబట్టి ఆయన అజాత శత్రువు. ధర్మరాజుకి శత్రువు అన్నవాడు లేడు. అసలు ధర్మరాజుకి శత్రువు అన్నవాడు పుట్టలేదు అంటే వాళ్ళు పుట్టిన వాళ్ళలో ఎవరైనా ఆయన్ని శత్రువు అనుకోవచ్చు, కానీ ఈయన మాత్రం ఎవరిని అనుకోలేదు. అది దానికి అర్థం. ఆయన మనసుతో ఎవరిని శత్రువు అనుకోలేదు. కాబట్టి అటువంటి అజాత శత్రువు ఆయన యొక్క స్వం రాజ్యం, ఆయన రాజ్యాన్ని పాపం అసలు వాళ్ళ నాన్నగారు పాండురాజు గారి రాజ్యం, వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత అంతకన్నా ముందు కూడా ధృతరాష్ట్రుడే దాన్ని పాలిస్తున్నాడు. పెద్దవాడు, పర్వాలేదు, పాండురాజు ఏమనుకోలేదు. తర్వాత కొంతైనా మాకు ప్రదేశం చూపిస్తే ఉంటామంటే ఏదో ఖాండవ వనాన్ని ఇచ్చారు, దాన్ని వాళ్ళు బాగా చేసుకున్నారు. ఇంద్రప్రస్థం మనం తయారు చేసుకొని అక్కడ పట్టణాన్ని కట్టుకొని వాళ్ళు మయసభని అవన్నీ తయారు చేసుకొని గొప్పగా ఉన్నారు. అది కూడా కావాలని మళ్ళీ లాగేసుకోవడానికి ప్రయత్నం చేశారు. మొత్తం లాక్కుంటూ పోయారు. మేము ఉండడానికి కొంత ప్రదేశం ఇవ్వమని మళ్ళీ అడిగాడు అజాత శత్రువు ధర్మరాజు. వాళ్ళు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదంటే కితవైహి, ఆ దుర్మార్గులు ఆయన రాజ్యాన్ని హృతం అపహరిస్తే ఆ విధంగా వాళ్ల చేత అపహృతమైపోయిన అపహరించబడ్డ ఆయన రాజ్యాన్ని తిరిగి సాధయిత్వా, సాధించి పెట్టాడు మన కృష్ణుల వారు. ఆ తర్వాత ఆ రాజ్ఞ రాణి మన ద్రౌపదీదేవి, ఆమె యొక్క కచము జడ ముడిని స్పర్శ తాకినంత మాత్రం చేత వాళ్ళ ఆయుష్యులు క్షతమైపోయినాయి, నశించిపోయాయి. అసలు వీళ్ళు దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి వాళ్ళందరూ ఆమె జుట్టు పట్టుకొని లాక్కొని రావడంతో వాళ్ళ ఆయుష్యులు ఎప్పుడో పోయినాయి. ఇక్కడ యుద్ధంలో పోవడం అనేది అదోన్లీ నిమిత్తం. అందులో కూడా మళ్ళీ పైగా ఆమె జడబట్టుకొని లాక్కొని వచ్చింది దుశ్శాసనుడు ఒక్కడే కదా అంటే, కర్త, కారయిత, అనుమోదిత అని అట్లా మనకి కొన్ని రకాలున్నారు. పని చెయ్యమన్నవాడు, చేసేవాడు, ఒప్పుకున్నవాడు, చూసి సంతోషించినవాడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా అందులో ఆ కర్మలో భాగస్వామ్యులు అని చెప్తారు. ఆ కర్మ పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు. చెయ్యి అని చెప్పినవాడు, ప్రోత్సహించినవాడు, చేయడానికి సహాయం చేసినవాడు, చేసినవాడు, మెచ్చుకున్నవాడు, చూసి సంతోషించినవాడు, వీళ్ళందరికీ పుణ్యకర్మైనా పాపకర్మైనా అందులో భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అక్కడ కూర్చొని చూసిన వాళ్ళు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు, యాక్చువల్ గా చేసిన వాళ్ళు, సపోర్ట్ చేయకుండా కూర్చున్న వాళ్ళు, భీష్ముడు లాంటి వాళ్ళు అందరూ వాళ్ళ ఆయుష్లను అప్పుడే పోగొట్టుకున్నారు. ఇంకా చివరికి ఆ యుద్ధం అన్న నెపంతో
అర్జునుడన్న నిమిత్తంతో వాళ్ళు చివరికి పడిపోయారు. అంతవరకే. వాళ్ళు అసలు ఊరికే బతికున్న శవాలు 1 సంవత్సరము కొంతసేపో ఉన్నారు. కొన్ని 1 సంవత్సరం కాదు, వాళ్ళు బ్రతికున్న శవాలుగా 13 ఏళ్ళు వీళ్ళ అడవులలో ఉండడాలు, ఇంకొక సంవత్సరమో ఏమో వాళ్ళు 12 ఏళ్ళు అడవుల్లో ఉండి 1 సంవత్సరం అజ్ఞాతంలో ఉండి మళ్ళీ 1 సంవత్సరం విరాట రాజు దగ్గరుండి ఈ దౌత్యం అంతా చేయించి ఆ తర్వాత యుద్ధానికి వచ్చి, కాబట్టి ఒక 13, ఒకటి 14, ఇంకా కొద్ది రోజులు అనుకోండి, కొంచెం అటు ఇటుగా 15 సంవత్సరాలు వాళ్ళు బతికి ఉండి కూడా శవాల్లాగా భూమి మీద తిరిగారు. అటువంటి వాళ్ళందరూ అసత్ పదార్థాలు, వాళ్ళందరూ సత్ పదార్థాలు కాదు, వాళ్ళందరినీ ఘాతయిత్వా చంపించేసి తర్వాత ఉత్తమ కల్పకై గొప్పగా కల్పాల్లో చెప్పబడ్డట్టు 3 అశ్వమేధై అశ్వమేధాలనే ఆ యాగాలని యాజయిత్వా చేయించి తర్వాత తత్ ఆయనకి మన అజాత శత్రువుడికి ధర్మరాజుకు దిక్షు మొత్తం దిక్కుల్లో ఆయన పావనం పవిత్రమైన గొప్ప నిష్కళంకమైన యశస్సును కీర్తిని వ్యాపింపచేసి, ఎట్లా అది కూడా శతమన్యోహో ఇవ. శతమన్యు అంటే 100 క్రతువులు చేసినవాడు. శతక్రతువు అన్న, శతమన్యు అన్న 100 యజ్ఞాలు చేసినవాడు ఇంద్రుడు. ఆయనలాగా ఆయన యశస్సు ఏ విధంగా అన్ని దిక్కుల్లో వ్యాపిస్తుందో ఆ విధంగా మన ధర్మరాజు యొక్క పావనమైన యశస్సుని ఆతనోత్ వ్యాపింపజేసి, ఇంకా తర్వాత పాండుపుత్రుల దగ్గర నుంచి ఆమంత్ర్య వెళ్ళి వస్తాను అని సెలవు పుచ్చుకుని సైనేయ మన సాత్యకి ఉద్ధవుడితో కూడి సంయుత వాళ్ళతో కలిసి ద్వైపాయనుడు మన వ్యాస మహర్షి విప్రై మిగిలిన విప్రులు వాళ్ళందరి చేత పూజింపబడి వాళ్ళని ప్రతిపూజిత వాళ్ళని తిరిగి ఆయన గౌరవించి వాళ్ళ చేత గౌరవం పొంది వాళ్ళని గౌరవించి వెళ్ళొస్తానని చెప్పి, ఇంకా ద్వారకా నగరానికి గంతం వెళ్ళాలన్న కృతమతి మనసుతో ఉన్నవాడై ఆయన మన కృష్ణుల వారు రథం ఆస్థిత రథాన్ని ఎక్కి కూర్చున్నారు. అప్పుడు భయంతో తల్లడిల్లుతున్న మనసుతో ఉత్తరా దేవి అభిమన్యుడి భార్య అభిధావంతి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నదాన్ని ఉపలేభే చూసుకున్నారు. ఆయన ఇన్ని పనులు చేసి అజాత శత్రువు నుంచి ఆయన రాజ్యాన్ని లాక్కొని వెళ్ళగొడితే అటువంటి దుర్మార్గుల నుంచి మళ్ళీ ఆ రాజ్యాన్ని వెనక్కి సాధించి పెట్టి ద్రౌపదీదేవి జుట్టు ముడిని తాకిన వాళ్ళందరూ నశించిపోయేటట్టు వాళ్ళని విఘాతం చేసి మన ధర్మరాజుతో 3 అశ్వమేధ యాగాలను చేయించి ఆయన యశస్సుని అన్ని దిక్కులా ఇంద్రుడి యశస్సులాగా వ్యాపించేటట్టు చేసి, ఇంక చివరికి పాండవుల దగ్గర నుంచి వెళ్ళొస్తాను అని అనుమతి పొంది సాత్యకి ఉద్ధవులతో కలిసి ఆయన వ్యాసుల వారు మిగిలిన ఋషులందరి దగ్గర కూడా సెలవు పుచ్చుకుని వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్పి వాళ్ళ చేత గౌరవం పొంది ఆయన వాళ్ళని గౌరవించి ఇంకా ద్వారకకు వెళ్ళాలన్న మనసుతో ఆయన రథం ఎక్కి కూర్చుంటే ఉత్తర పరిగెత్తుకుంటూ భయంతో
ఆయన దగ్గరికి వచ్చింది. సాధయిత్వా అజాత శత్రోః స్వం రాజ్యం కితవైః హృతం ఘాతయిత్వా అసతః రాజ్ఞః కచస్పర్శ క్షతాయుషః యాజయిత్వా అశ్వమేధైః తం త్రిభిః ఉత్తమకల్పకైః తత్ యశః పావనం దిక్షు శతమన్యోః ఇవ ఆతనోత్ ఆమంత్ర్య పాండుపుత్రాంశ్చ సైనేయ ఉద్ధవ సంయుతః ద్వైపాయనాదిభిః విప్రైః పూజితైః ప్రతిపూజితః గంతుం కృతమతిః బ్రహ్మన్ ద్వారకాం రథం ఆస్థితః ఉపలేభే అభిధావంతీం ఉత్తరాం భయవిహ్వలాం. అప్పుడు ఆ తల్లి ఉత్తర ఏమనిందంటే, ఉత్తరా ఉవాచ పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నా అన్యం త్వత్ అభయం పశ్యే యత్ర మృత్యుః పరస్పరం. ఓ జగత్పతే, ఓ దేవదేవా, ఓ మహాయోగి, పాహి పాహి రక్షించు రక్షించు. యత్ర ఎక్కడైతే పరస్పరం మృత్యుః ఈ ద్వంద్వాలతో కాంట్రడిక్షన్స్ తో మృత్యువులతో బ్రతుకులతో చావులతో ఉన్న వాళ్ళకి త్వత్ నీ అన్యం నీకు వేరుగా అభయం అన్నది నా పశ్యే చూడను నువ్వు తప్ప ఈ మృత్యువులతో కూడి ఉన్న జగత్తులో అభయాన్నిచ్చేది ఇంకెవరు నాకు కనిపించట్లేదు. నన్ను రక్షించు, కాపాడు. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నా అన్యం త్వత్ అభయం పశ్యే యత్ర మృత్యుః పరస్పరం. అభిద్రవతి మాం ఈశా శరః తప్తాయసః విభో కామం దహతు మాం నాథ మా మే గర్భః నిపాత్యతాం. ఈశా, స్వామి, తప్త అయసః, అయస్ అంటే ఐరన్, ఇనుము, అది కూడా తప్తం బాగా కాల్చినది. ఆ ఇనుప కడ్డి, ఆ శరము, బాణము మాం నాపైకి అభిద్రవతి వేగంగా వస్తున్నది. ఓ విభో, అంతటా వ్యాపించినవాడా. కామం కావాలంటే ఆ తప్పించిపోతున్న ఇనుప బాణము, కాలుతున్న ఇనుప బాణము మాం నన్ను దహతు కాల్చని. ఓ నాథ, మే గర్భః నా గర్భం మాత్రం మా నిపాత్యతాం స్రావం అవ్వద్దు, నాకు మాత్రం గర్భస్రావం అవ్వద్దు. నేను కాలిపోయినా పర్వాలేదు. ఈ కాలుతున్న ఇనుప బాణము నా వైపుకు వేగంగా వస్తున్నది. ఓ ఈశా, ఓ విభో, ఓ నాథ అని చెప్పింది. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఈశత్వం కలిగినవాడు, అన్నిటి మీద ఆధిపత్యం కలిగినవాడని అర్థం. కాబట్టి ఈ బాణాన్ని, ఆ ఇనుప బాణాన్ని ఆయన ఆపొచ్చు. అట్లానే విభో అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, ఆయన వైభవం అటువంటిది. కాబట్టి ఆయన ఆ పని చెయ్యొచ్చు. పైగా నా అధ, ఆయన తప్ప అధ వేరే ఇంకేమీ లేదు నా, కాబట్టి చెయ్యొచ్చు. అందుకనే ఆమె ఈశా, విభో, నాథ, నన్ను కాలిస్తే పర్వాలేదు, నాకు గర్భస్రావం కాకూడదు అని చెప్పింది. అభిద్రవతి మాం ఈశా శరః తప్తాయసః విభో కామం దహతు మాం నాథ మామే గర్భః నిపాత్యతాం అన్నది. అంతే అనింది. ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు, నాకెవరు కనిపించట్లేదు. ఒకవేళ నేను పోయినా పర్వాలేదు, నా బిడ్డ మాత్రం రక్షింపబడాలి అని మాత్రం అన్నదామె.
అప్పుడు సూత హువాచ, సూతుల వారు ఏమంటున్నారంటే, మనకేం చెప్తున్నారంటే, ఉపధార్య వచః తస్యా భగవాన్ భక్తవత్సలః అపాండవం ఇదం కర్తుం ద్రౌణేః అస్త్రం అబుధ్యత తర్హి ఏవ అధ మునిశ్రేష్ఠ పాండవాః పంచసాయకాన్ ఆత్మనః అభిముఖాన్ దీప్తాన్ అలక్ష్య అస్త్రాణి ఉపాదదుః వ్యసనం వీక్ష్య తత్తేషాం అనన్య విషయాత్మనాం సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం వ్యధాత్ విభుః. అంతస్థః సర్వభూతానాం ఆత్మా యోగేశ్వరః హరిః స్వమాయయా ఆవృణోత్ గర్భం వైరాట్యాః కురుతంతవే. ఆయన ఏం చేశారంటే కృష్ణుల వారు, తస్యా ఆ తల్లి విరాటరాజ కూతురు ఉత్తరాదేవి చెప్పిన వచః మాటలను ఉపధార్య అవతరించి విని, ఆ భక్తవత్సలః భక్తుల ఎడ వాత్సల్యం కలిగిన వాడు భగవాన్ భగవంతుడు కృష్ణుడు, ఇదం ఇది అపాండవం పాండవులు లేకుండా కర్తుం చెయ్యాలని ద్రౌణి అశ్వత్థామ వేసిన ద్రౌణేః అస్త్రం అశ్వత్థామ యొక్క అస్త్రం అని అబుధ్యత తెలుసుకున్నాడు. తెలుసుకుని తర్హి ఏవ అధ, ఇంకా అదే సమయంలో ఇంకొక విషయం కూడా జరుగుతున్నది. ఓ మునిశ్రేష్ఠ అని సూతుల వారు మన శౌనకుల వారిని పిలిచి ఏం చెప్తున్నారంటే, పాండవాః పాండవులు కూడా ఆత్మనః వాళ్ళకి అభిముఖాన్ ఎదురై వస్తున్న దీప్తాన్ వెలుగుతూ ఉన్న 5 సాయకాన్ బాణాలను ఆలక్ష్య చూసుకున్నారు. చూసుకొని వాళ్ళు కూడా అస్త్రాణి వాళ్ళ అస్త్రాలను ఉపాదదుహు పుచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఆ 5 బాణాలతో యుద్ధం మొదలు పెట్టారు. అది కూడా ఆయన మన భగవంతుడు చూసుకున్నాడు. తేషాం వాళ్ళు మన పాండవులు అనన్య విషయాత్మనాం వేరే విషయాలు ఏవి వాళ్ళ ఆత్మలకు పట్టవు. అనన్యంగా ఆ సత్పదార్థం మీదే మనసు పెట్టుకొని ఉన్నవాళ్ళు, అనన్య చింతనతో అనన్య భక్తితో ఉన్నవాళ్ళు, వాళ్లకు వచ్చిన తత్ ఆ వ్యసనం కష్టాన్ని వీక్ష చూశారు కృష్ణుల వారు. చూసి స్వానాం తన వాళ్లను రక్షించడం కోసం విభుః ఆ విభుడు స్వాస్త్రేణ ఆయన సొంత అస్త్రం సుదర్శనేన సుదర్శనంతో వాళ్లకు రక్షను వ్యధాత్ కలిగించారు. అదే సమయంలో మళ్ళీ సర్వభూతానాం ఆత్మ సర్వభూతాల్లో ఆత్మగా ఉన్నవాడు, అన్ని భూతాల్లో సర్వభూతానాం సమస్త భూతాల్లో అంతస్థః లోపల ఉన్నవాడు, యోగేశ్వరః యోగేశ్వరుడు, హరి కురుతంతవే ఆ కురు సంతతి అయిన వైరాట్యాః గర్భం విరాటరాజ కూతురు ఉత్తరాదేవి కడుపులో ఉన్న ఆ పిండాన్ని స్వమాయయ ఆయన సొంత మాయతో ఆవృణోత్ కప్పేశాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, కృష్ణుల వారు చాలా పనులు చేశారు ఒకటేసారి. ఆమె గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది, నాకు నువ్వు తప్ప ఇంకెవరు కనిపించట్లేదు, ఏదో ఈ బాణం వస్తున్నది, వేడిగా ఉన్నది, అది నా మీదికి వస్తున్నది వేగంగా,
దానితో ఒకవేళ నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా కడుపులో శిశువుకు మాత్రం ఏమి కాకూడదు అని అడిగింది. ఆయన ఆ మాటలు విన్నాడు. ఉపధారి ఆయన అవతరించాడు. ధరించి ఆ మాటలు విని జాగ్రత్తగా, ఓహో, అశ్వత్థామ వేసిన బాణం అని ఆయనకు తెలిసింది. అపాండవం కావాలి అని చెప్పి వేశాడని తెలుసుకున్నాడు. అదే సమయంలో పాండవులకు కూడా ఎదురై ఆ బాణం, అశ్వత్థామ వేసిన బాణం ఇన్ని బాణాలుగా వాళ్ళకు కూడా ఎదురై వచ్చింది, వెలుగుతూ ఉన్నది. వాళ్ళు కూడా పాపం పాండవులు వాళ్ళ ఆయుధాలు పట్టుకొని దాంతో పోరాడుతున్నారు. అది కూడా చూసుకున్నాడు. అనన్య భక్తితో ఉన్నారు మన వాళ్ళు, వీళ్లకు కష్టం కాకూడదు అనుకొని ఆయన వాళ్ళు రక్షించడం కోసం సుదర్శనాన్ని పంపించారు. అదే సమయంలో సర్వభూతాల్లో అంతస్థంగా ఉన్నవారు, ఆత్మగా ఉన్నవారు ఆ శ్రీ మహావిష్ణువు, ఆ హరి కష్టాలను హరింపచేసేవాడు. ఆయన స్వమాయతో ఉత్తర కడుపులో ఉన్న పిండం చుట్టూ ఆవరించాడు. ఆయన ఆ పిండం చుట్టూ ఆయన మాయని కప్పేశాడు. ఒకటేసారి చేశాడు ఇవన్నీ. ఉపధార్య వచః తస్యా భగవాన్ భక్తవత్సలః అపాండవం ఇదం కర్తుం ద్రౌణేః అస్త్రం అబుధ్యత తర్హి ఏవ అధ మునిశ్రేష్ఠ పాండవాః పంచ సాయకాన్ ఆత్మనః అభిముఖాన్ దీప్తాన్ అలక్ష్య అస్త్రాణి ఉపాదదుః వ్యసనం వీక్ష్య తత్ తేషాం అనన్య విషయాత్మనాం సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం వ్యధాత్ విభుః అంతస్థః సర్వభూతానాం ఆత్మా యోగేశ్వరః హరిః స్వమాయయా ఆవృణోత్ గర్భం వైరాట్యాః కురుతంతవే. ఇంకా అక్కడికి ఆగలేదు. ఆయన అంతవరకు చేశారు. ఇక్కడ సుదర్శనాన్ని పాండవులకి రక్షగా పంపించి అక్కడ విరాటరాజు యొక్క కూతురు ఉత్తరాదేవి గర్భంలో ఉన్న ఆ ఇంకా పుట్టని శిశువు చుట్టూ ఆయన మాయని కప్పేశారు. అంతవరకు చేసి ఆయన చూస్తూ ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే, యద్యపి అస్త్రం బ్రహ్మశిరస్ తు అమోఘం చ అప్రతిక్రియం వైష్ణవం తేజః ఆసాద్య సమస్యామ్యత్ భృగుద్వః. భృగుద్వః అని భృగు వంశంలో పుట్టినవాడా అని మన సూతుల వారు శౌనకుల వారిని పిలిచి ఆయన ఏం చెప్తున్నారంటే, యద్యపి ఒకవేళ అయితే అయ్యిండొచ్చు ఆ బ్రహ్మశిర అన్న అస్త్రం, బ్రహ్మశిరో నామక అస్త్రము అమోఘం, అమోఘమైంది. మోఘం అంటే వ్యర్థం, అమోఘం అంటే వ్యర్థం కానిది. వ్యర్థం కానిదయ్యిండొచ్చు. చ అట్లానే అది అప్రతిక్రియం, అది తిరుగులేనిది కూడా అయిండొచ్చు. తిరుగులేనిది వ్యర్థం కానిది అయిన ఆ బ్రహ్మశిరోనామక అస్త్రం తూ కూడా ఆ వైష్ణవం తేజ, ఆ విష్ణు తేజస్సును ఆసాద్య చేరి సమసామ్యత్, సం అంటే సమ్యక్, అన్ని విధాలుగా సంపూర్ణంగా, అసామ్యత్ శమించింది, ఉపశమించింది, అది శాంతించింది. ఆయన ఆ విష్ణు మాయని, వైష్ణవ తేజాన్ని ఆ గర్భస్థ పిండం చుట్టూ కప్పేసరికి అంత దూరం వచ్చిన ఆ బ్రహ్మశిర అస్త్రం కూడా శాంతించింది. అది ఆ పిండాన్ని ఏమి చెయ్యలేదు అని చెప్తున్నారు. యద్యపి అస్త్రం బ్రహ్మశిరసిత్తు అమోఘం చ అప్రతిక్రియం వైష్ణవం తేజ ఆసాద్య సమసామ్యత్ భృగుద్వః
అని చెప్పి, నిజమా ఆ బ్రహ్మాస్త్రం కూడా ఆ వైష్ణవ తేజం ముందు, వైష్ణవ మాయ ముందు ఏమీ చేయలేకపోయిందా అని ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఎందుకు ఆ బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరసి అన్న అస్త్రం కూడా విష్ణు తేజస్సు ముందు శాంతించింది అని మన సూతుల వారు మనకు చెప్తున్నారు. మా మన్స్తా హి ఏతత్ ఆశ్చర్యం సర్వాశ్చర్యమయే అచ్యుతే యః ఇదం మాయయా దేవ్యా సృజతి అవతిః అంతి అజః. ఏతత్ ఇదంతా చూసి ఆశ్చర్యం కదా అని మా మన్స్తా అనుకోవద్దు, అనుకోవలసిన పని లేదు. ఇదంతా ఆశ్చర్యకరమని మనకు కనిపిస్తుంది, కానీ అది అంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకు అంటే, యహ ఎవరైతే అజహ జన్మలేని వాడై ఉన్నాడో ఆయన దేవ్యా మాయయా మాయాదేవితో కూడి, దివ్యమైన మాయతో కూడి, ఇదం ఈ జగత్తు మొత్తాన్ని సృజతి సృష్టిస్తూ ఉంటాడు, అవతి కాపాడుతూ పోషిస్తూ రక్షిస్తూ ఉంటాడు, వ్యాపిస్తూ ఉంటాడు విశ్వంగా, హంతి దాన్ని వెనక్కి తీసేస్తూ ఉంటాడు, లయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పనులన్నీ చేసే ఆ శక్తి, అది మాయాశక్తి, అది అచ్యుతము, చ్యుతి లేనిది. అది ఈ పనులు చేస్తూనే ఉంటుంది, సర్వాశ్చర్యమయమై ఉంటుంది. ఈ ఒక్కటే కాదు, ఏదో విరాటరాజు కూతురు యొక్క కడుపులో ఉన్న పిండం చుట్టూ మాయని కప్పి దానికి ఏమీ కాకుండా కాపాడడం, బ్రహ్మాస్త్రం నుంచి కూడా దానికి ఏమీ కాకుండా కాపాడడం అన్నది మనకు ఆశ్చర్యకరమైన విషయంగా కనిపిస్తుంది. కానీ విరాటరాజు కూతురు కడుపులో ఉన్న పిండం చుట్టూ మాయని కమ్మడమే కాదు, మొత్తం బ్రహ్మాండం చుట్టూ కూడా ఈ మాయని కప్పుతుంది. అటువంటి మాయ అది. ఆ మాయ దివ్యమైన మాయ, అది మొత్తం బ్రహ్మాండాలంతా మాయలో ఉంచుతుంది, బ్రహ్మాండాలన్నిటినీ మాయలో కప్పుతుంది. ఒక చిన్న పిండాండాన్ని మాయతో కప్పడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ ఈ 3 శ్లోకాల్లో 3 మాటలున్నాయి. ఆత్మ, సర్వభూతానాం ఆత్మ, ఆత్మాని ముందు చూసుకుందాము. తర్వాత బ్రహ్మ అని ఇక్కడున్నది, ఇక్కడ సృజతి అవతి హంతి అని ఉంది. ఈ 3 కలిపి చూసుకుందాం. మిగిలిన విషయాలన్నీ తర్వాత చూద్దాం. ఈ 3 మాటలకు అర్థం చూద్దాం. అప్పుడు ఎందుకు ఇదంత ఆశ్చర్యకరమైన విషయం కాదు అని సూతుల వారు మనకు చెప్తున్నారో అర్థమవుతుంది. ఆత్మ అన్న శబ్దానికి వ్యుత్పత్తి ఆదత్తే, అత్తి, అవతి అని అర్థం. అవతి, ఆదత్తే, అత్తి ఇది ఆత్మ అని దానికి వ్యుత్పత్తి. అవతి రక్షించడం, పోషించడం వంటివి. సృజతి సృష్టించడం, వ్యాపింపచేయడం. అత్తి అంటే అనుభవించడం లేదా సంహరించడం, లయం చేయడం. ఈ పనులన్నీ కలిపి చేసేది ఆత్మ అన్నది. ఆ ఆత్మ అన్నది, ఆత్మ అన్న పదార్థం చేసే పనులు ఈ 3 ఉంటాయి. ముఖ్యంగా ఈ వ్యుత్పత్తి రాసి ఉంది, అది ఇక్కడ ఆ మాట కూడా ఉంది, కాబట్టి కలిపి చూసుకోవడం అత్యవసరం. ఆప్నోతి ఆదత్తే అత్తి ఇది ఆత్మ. ఆదత్తే అంటే పొందడము లేదా సృష్టి. ఆదత్తే అంటే వ్యాపిస్తూ ఉండడము, రక్షిస్తూ ఉండడము. అవతి కాపాడుతూ ఉండడము.
అత్తి అంటే హంతి, సంపడము అని అర్థం ఉంది, లయం చేయడం అని ఉంది, లేదా అనుభవించడం అత్తి అని కూడా అర్థం ఉంది. ఇవన్నీ చేసే ఒక మహామాయ ఉన్నది. ఆ మహామాయ ఈ మొత్తం బ్రహ్మాండాలని అందులో ఉంచుతుంది, దాన్ని సృష్టిస్తుంటుంది, వ్యాపింపజేస్తుంటుంది, అనుభవిస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది, పోషిస్తూ ఉంటుంది, కాపాడినంత కాపాడుతూ ఉంటుంది, లయం చేస్తూ ఉంటుంది, మళ్ళీ సృష్టిస్తూ ఉంటుంది. ఇదంతా ఈ 3 పనులు సృజతి, అవతి, హంతి చేసే ఒక వస్తువు ఉన్నది. అది దివ్యమైన మాయ. అదే సర్వభూతాల్లో ఆత్మగా ఉంటుంది. అంతశ్చరతి చేస్తూ ఉంటుంది. అంతస్థః అని లోపల ఉంటుంది. అంతశ్చరతి అని లోపల తిరుగుతూ ఉంటుంది. అంతస్థః అని లోపల ఉంటుంది. అదొకటి ఉంది. అదే మొత్తం బ్రహ్మాండాల్ని కప్పి ఉంచుతుంది. దాన్ని దాటడమే మనం చేయవలసిన పని. ఒకవేళ పైన చూసుకున్నట్టు కాలాన్ని ఎవరు దాటలేరు, అది అమోఘమైన వస్తువు అని ఆయన మన గాంధారి మొదలైన వాళ్ళందరికీ చెప్పింది. అదే విషయం చెప్పారు. ఆ కాలం ఉంటుంది, దాని గతిలో ఎవరు అడ్డం వచ్చినా అది ఆ పనులు చేసుకుంటూ పోతుంటుంది. అది అప్రతిహతం, అది అప్రతిక్రియతో కూడి ఉన్నదని. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. అక్కడ కాలం అని చెప్పినా, ఇక్కడ మాయా అని చెప్పినా రెండు ఒకటే. ఇది కూడా అంతే. ఈ సృజతి, అవతి, హంతిలో నుంచి బయటపడాలి అంటే ఈ మాయ దాటాలి, లేకపోతే అంతవరకు అందులోనే ఉంటారు. ఈ మూడిట్లో సృజతి, అవతి, హంతిలో ఒక భాగం సృజతి. ఆ సృజతి చేసేది బ్రహ్మము. కాబట్టి ఈ మూడు చేసే దాని ముందు, ఇంత మహామాయ ముందు, ఆ మూడిట్లో ఒక్క వస్తువు బ్రహ్మం దాన్ని ఏమి చేయలేకపోయింది. కాబట్టి అది చాలా ఆశ్చర్యకరమైన విషయం కాదు, చిన్న విషయం. బ్రహ్మాండాల్ని కప్పే మహామాయ పిండాండాన్ని కప్పిందంటే అది ఆశ్చర్యకరమైన విషయం కాదు అని మన సూతుల వారు చెప్తున్నారు మనకి. అంతస్థః సర్వభూతానాం ఆత్మా యోగేశ్వరః హరిః స్వమాయయా ఆవృణోత్ గర్భం వైరాట్యాః కురుతంతవే యద్యపి అస్త్రం బ్రహ్మశిరస్తు అమోఘం చ అప్రతిక్రియం వైష్ణవం తేజః ఆసాద్య సమసామ్యత్ భృగుద్వః మా మన్స్తాహి ఏతద్ ఆశ్చర్యం సర్వాశ్చర్యమయే అచ్యుతే యః ఇదం మాయయా దేవ్యా సృజతి అవతి హంతి అజః. తర్వాత అందులో ఇంకొక విషయం ఉంది. పైకి జరుపుతున్నప్పుడు మళ్ళీ అజహ కనిపించింది. అజహ అంటే జన్మ లేనిది. ఇది జన్మలనిచ్చే బ్రహ్మ కన్నా పైనున్నది. కాబట్టి జన్మ లేనిదే జన్మలనిచ్చేది లేదా జన్మల్ని తీసేది అయిన, జన్మలనిచ్చే బ్రహ్మ అయినా, జన్మలని తీసే బ్రహ్మాస్త్రమైన జన్మలకి పైన ఉన్నది కాబట్టే చేయగలిగింది. ఇక్కడ ఇన్ని విషయాలు ఉన్నాయి. ఆత్మ ఒకటి, బ్రహ్మం ఒకటి, సృజతి, అవతి, హంతి ఒకటి, అజహ ఒకటి. ఇవన్నీ అచ్యుతమై ఉన్న పదార్థమే చేయగలదు. ఇందులో ఈ 3 శ్లోకాల్లో ఉన్న విషయాలన్నీ ఇంకా కొంచెం ఎక్కువగా లోతుగా చూసుకొని మననం చేసుకోవాల్సినవి. అర్థం చూసుకునేది ఫస్ట్ స్టెప్, మాటలకు అర్థం చూసుకోవడం ఫస్ట్ స్టెప్. కానీ కథారూపంలో మనకు తత్వాన్ని చెప్తున్న శ్లోకాలు ఇవి. మళ్ళీ మళ్ళీ చదువుకొని మనము అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే దాన్ని దాటే అవకాశం వస్తుంది. ఈ సృజతి, అవతి, హంతి అన్న సైకిల్ నుంచి బయటపడాలి, ఈ మాయలో నుంచి బయటపడాలంటే ఈ విషయాలని అర్థం చేసుకోవాలి. ఏ మాయలో ఉన్నామో తెలుసుకుంటే దాన్ని దాటొచ్చు. ఆ శ్లోకాలు ముఖ్యం. బ్రహ్మ తేజో వినిర్ముక్తైః ఆత్మజైః సహ కృష్ణయా
ప్రయాణాభిముఖం కృష్ణం ఇదం ఆహ పృథా సతి. ఇంకప్పుడు బ్రహ్మతేజో వినిర్ముక్తైః, బ్రహ్మ తేజస్సు, బ్రహ్మాస్త్రం యొక్క తేజస్సు నుండి వినిర్ముక్తైః ముక్తి పొందిన ఆత్మజైః కొడుకులతో, కృష్ణయ ద్రౌపదితో సహా కూడి ప్రయాణ అభిముఖం ప్రయాణానికి బయలుదేరుతూ ఉన్న కృష్ణం కృష్ణుడితో ఇదం ఈ విధంగా సతీ పృథా కుంతీదేవి ఆహా ఈ విధంగా అన్నది. బ్రహ్మతేజో వినిర్ముక్తైః ఆత్మజైః సహ కృష్ణయా ప్రయాణాభిముఖం కృష్ణం ఇదం ఆహా పృథా సతీ. కుంతీదేవి ఆ బ్రహ్మాస్త్రం నుంచి కూడా విడుదల పొంది మళ్ళీ బ్రతికి బయటపడ్డ తన కొడుకులతో ద్రౌపదీదేవితో సహా కలిసి వెళ్ళడానికి మళ్ళీ ప్రయాణానికి సిద్ధమవుతున్న కృష్ణుడితో ఈ మాట అన్నది. కుంతి ఉవాచ నమస్యే పురుషం త్వాం ఆద్యం ఈశ్వరం ప్రకృతేః పరం అలక్ష్యం సర్వభూతానాం అంతః బహిః అవస్థితం. నమస్యే నీకు నమస్కారం చేస్తున్నాను. త్వాం నువ్వు పురుషం పురుషుడివి, ఆద్యం ఆది పురుషుడివి, ఈశ్వరం ఈశ్వరుడివి, ప్రకృతేః పరం ప్రకృతికి కూడా పరమై ఉన్నవాడివి, అలక్ష్యం ఎవ్వరికీ కనిపించని వాడివి. అలక్ష్యం అగ్రాహ్యం అచింత్యం అదృశ్యం అనేది చెప్పిన అదే అర్థం. అలక్ష్యం అంటే లక్ష్య పెట్టడానికి కష్టం, చూడడం కష్టం, తెలుసుకోవడం కష్టం, లక్షించడం కష్టం. అటువంటి వాడివి, అగ్రాహ్యమైన అవ్యక్తమైన వస్తువు, సర్వభూతానాం అన్ని భూతాల్లో, అంతః లోపల, బహిః బయట, అవస్థితం ఉన్నవాడివి. సర్వభూతాల్లో లోపల బయట ఉంటావు కానీ ఎవ్వరికీ కనిపించవు, అలక్ష్యంగా ఉంటావు. అలక్ష్యం అంటే మళ్ళీ నిర్లక్ష్యం కాదు. నిర్లక్ష్యం అంటే కేర్లెస్ గా ఉండడం. ఆయన అలక్ష్యంగా ఉంటాడు, కనిపించడు, అంతటా ఉంటాడు, ఓపెన్ సీక్రెట్ లాగా లోపల బయట ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. కానీ ఎందుకు కనిపించడు అంటే ఆ చూపున్న వాళ్ళకి కనిపిస్తాడు, లేకపోతే ఓన్లీ భూతాలే కనిపిస్తాయి. భూతాల్లో అంతర్బహిః అవస్థితమైన ఆ ఆద్యం ఈశ్వరం, ఆద్యం పురుషం ఈశ్వరం ప్రకృతేః పరం మాత్రం కనిపించదు. అటువంటి పరానికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. నమస్యే పురుషం త్వాం ఆద్యం ఈశ్వరం ప్రకృతేః పరం అలక్ష్యం సర్వభూతానాం అంతః బహిః అవస్థితం. మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞా అదోక్షజం అవ్యయం న లక్ష్యసే మూఢదృశా నటో నాట్యధరో యథా. మాయా జవనికాచ్ఛన్నం, మాయా అన్న జవనిక తెర, ఆచ్ఛన్నం కప్పబడి ఉన్న, అజ్ఞా అజ్ఞులు, ఆ అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. అటువంటి మాయా కప్పబడి ఉన్న అజ్ఞానము, మూఢదృశ మూఢ దృష్టి, అధోక్షజం అన్నిటినీ చూసే అవ్యయం వ్యయమన్నది లేని పుట్టుకలు, వృద్ధి చెందడాలు, మార్పులు చెందడాలు, క్షీణించడాలు, నశించడాలు, వ్యయమైపోవడాలు, లేకుండా పోవడాలు, ఉండడాలు, అటువంటివన్నీ లేని నువ్వు లక్ష్యసే ఇటువంటి మూఢ దృక్కులతో అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, వాళ్లకు నువ్వు కనిపించవు. ఎట్లా అంటే నటః ఒక నటుడు, నాట్యధరః వేషాన్ని ధరించినప్పుడు యథా ఏ విధంగా ఈ మూర్ఖులకు అజ్ఞానులకు కనిపించరో అట్లా నువ్వు కూడా మూర్ఖ దృక్కులతో అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి కనిపించవు.
మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞా అధోక్షజం అవ్యయం న లక్ష్యసే మృడదృశా నటో నాట్యధరో యథా తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. తథా అట్లానే నువ్వు పరమహంసానాం పరమహంసలకు, మునీనాం మునులకు, అమలాత్మనాం అమలాత్ములకు, భక్తి యోగ విధానార్థం భక్తి యోగము దాని విధానము దాని పరమార్థము చూపించడానికి వస్తూ ఉంటావు, వాళ్లకు కనిపిస్తావు. కాని స్త్రియః ఆడవాళ్లము మేము కథం నిన్ను ఏ విధంగా పశ్యేమ చూడగలము. నువ్వు వేషం వేసుకొని నటిస్తున్న ఒక నటుడు ఆ వేషం తీసేస్తే ఆ లోపల ఉన్న నటుడెవరో తెలిసిన వాళ్లకు తెలుస్తుంది, లేకపోతే ఆ నటుడెవరో తెలియని వాళ్ళకి ఆ వేషమే కనిపిస్తుంది. కాబట్టి ఆ మూర్ఖపు దృక్కులు అజ్ఞానంతో కూడి ఉన్న మనసులకి నువ్వు కనిపించవు. కానీ పరమహంసలకు, మునులకు, అమలినమైన ఆత్మలు కలవాళ్లకు, చిత్తశుద్ధి కలిగిన వాళ్లకు భక్తి యోగాన్ని కలిగించడం కోసం నువ్వు వాళ్లకు కనిపిస్తావు వాళ్ళ హృదయాల్లో. అటువంటి నిన్ను మేమెట్లా చూడగలము ఆడవాళ్లము. తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ కృష్ణుడికి, వాసుదేవాయ వాసుదేవుడికి, దేవకీ నందనాయ దేవకీ నందనుడు దేవకీ బిడ్డకు, నందగోపకుమారాయ నందగోపుడికి కొడుకైన వాడికి, గోవిందాయ గోవులను పాలించేవాడికి నమో నమః అని ఆమె నమస్కారము నమస్కారము అని చెప్తున్నది. ఇక్కడ ఆమె ఆయన పుట్టినప్పటి నుంచి ఏం చేశారని చెప్తున్నది. కృష్ణాయ ఆయన కృష్ణుడిగా వాసుదేవుడికి పుట్టాడు. ముందు వాసుదేవుడికి దేవకీ దేవికి కొడుకుగా పుట్టినవాడు. ఆ తర్వాత నందగోపుడికి కుమారుడిగా పెరిగాడు. అక్కడ నందగోపుడికి కుమారుడిగా ఉండి గోవిందుడిగా గోవులను పాలించాడు. ఇవి ఆయన చేసిన పనులు. కృష్ణ అని వాళ్ళమ్మగారు నా పేరు పెట్టుకున్నారు. వాసుదేవుడికి దేవకీ దేవికి ఆయన పుట్టిన ఆయన, నందగోపుడికి యశోదకి కొడుగ్గా పెరిగాడు, గోవులను పాలించాడు. ఇప్పుడు ఇదే విషయము మళ్ళీ ఈ విధంగా చూద్దాము. కృష్ణం అని మొత్తం వ్యాపిస్తూ దివ్యంగా వెలుగుతూ ఉండడానికన్నా ముందు ఆయన యాక్చువల్గా ఇక్కడి నుంచే మొదలవుతుంది. వాసు అని వ్యాపిస్తూ వసిస్తూ ఉన్న ఆ విష్ణు మాయ, ఆ దైవము, ఆ దివ్యత్వము, ఇందాక పైన చెప్పుకున్న మాయాయాం దేవ్యా అని చెప్పినట్టు ఇది వాసుదేవం, అదే మాయాదేవి. వ్యాపకత్వము, వసించి ఉండడము, వెలుగుతూ ఉండడము మొదలైన దివ్యమైన లక్షణాలతో ఉన్న ఆ తత్వము కృష్ణంగా ఆ ఆకర్షణ అనే లక్షణంతో ఉన్నది. అది ముందు ఏదుంది వెనక వేదుందని చెప్పడం కష్టం. అది కృష్ణంగా ఉండి ఆకర్షిస్తూ ఉన్నది, వ్యాపిస్తూ ఉండి వెలుగుతూ ఉన్నది, వెలుగుతూ వ్యాపిస్తూ ఉన్నది, కృష్ణంగా ఆకర్షిస్తున్నది. అది వ్యవసాయం చేసి చీడపీడల్ని, అక్కర్లేని రాజులని తీసేస్తూ ఉన్నది. ముందేది వెనకేదని చెప్పడం కష్టం, ఉన్నదంతా అదే తత్వం. అది ఇంతకీ దేవకి ఆ దివ్యమైన అఖండమైన తత్వానికి ఆనందాన్ని కలిగించడానికి మొత్తం బ్రహ్మాండాలన్న దివ్యంగా వెలుగుతున్నది దేవకి, దైవమై ఉన్నది మొత్తం బ్రహ్మాండం, దానికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది.
ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్న గోపకులకు మారకంగా ఉన్నది, ఒకవేళ మారకంగా ఉండి మరణించే లక్షణంతో మృత్యువు అన్న లక్షణంతో ఉన్న గోపకులు ఉంటారు, ఆనందిస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు, గోపకులు ఉంటారు. కానీ మరణించే స్వభావంతో ఉన్న వాళ్ళకి ఆయన ఉన్నాడు, లేదా అందులో నుంచి బయటపడాలనుకున్న వాళ్ళని ఉద్ధరించడానికి ఉన్నాడు గోవిందుడిగా. ఆయన నందగోప కుమారుడిగా ఉన్నాడు. ఒకవేళ ఇదే మొత్తం బ్రహ్మాండం లోకాల్లో ఆ దేవకి అన్న మొత్తం అఖండమైన బ్రహ్మాండాల్లో కావాలంటే ఆయన మరణించే స్వభావంతో ఉన్న గోపకులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు, లేదా వాళ్ళని ఉద్ధరించడానికి ఉన్నాడు. ఇవన్నీ చేయడానికి ఆ తత్వం ఒకటి ఉన్నది, అది అంతటా ఉన్నది, వ్యాపిస్తూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది. అది ఆ మాయ కప్పుతూ ఉంటుంది. కావలసిన వాళ్ళకి ఆ స్థితి, ఆ అర్హత తెచ్చుకున్న వాళ్ళకి అందులో నుంచి బయటపడేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేసే లక్షణంతో ఉన్నది ఆ తత్వం. మన కుంతీదేవి అది తెలుసుకొని అన్నదో తెలియక అన్నదో, కానీ ఆ విషయం మాత్రం ఆమె ఈ చిన్న శ్లోకంలో చెప్పింది. మామూలుగా చూస్తే కృష్ణుడు ఆయన వసుదేవుడికి దేవికి పుట్టాడు, నందగోప కులంలో పెరిగాడు, ఆవులని పాలించాడు, గోపాలకుడుగా ఉన్నాడు. కానీ అది విషయం చూస్తే అంత లోతుగా ఉంటుంది. ఆమె తెలిసి చెప్పినా తెలియక చెప్పిన భగవత్ తత్వం అట్లా ఉంటుంది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రియే. నమః నమస్కారమౌగాక పంకజనాభాయ. పంకజము, పంకం అంటే బురదలో, జ అంటే పుట్టిన, పద్మం, పంకజం అంటే పద్మం, దాన్ని నాభిగా కలిగిన వాడు ఆయనకి నమస్కారము. పంకజమాలినే, పద్మాలను మాలలుగా ధరించిన వాడు ఆయనకి నమః నమస్కారము. పంకజములంటే పద్మాలు, వాటిని నేత్రాలుగా కలిగిన వాడు ఆయనకి నమస్కారము. పంకజ అంగ్రియే, పాదములు కూడా పద్మాల్లాగా ఉన్నవాడు ఆయనకి నమస్కారము. నాభి పద్మంలాగా ఉన్నవాడికి నమస్కారము. పద్మాల మాలికలను ధరించిన వాడికి నమస్కారము. పద్మాల వంటి కన్నులు కలిగిన వాడికి నమస్కారము. పద్మాల వంటి పాదాలు కలిగిన వాడికి నమస్కారము. ఇప్పుడు ఇవి చూద్దాం ఒకసారి. మనము విష్ణు సహస్రనామంలో చదువుకున్న విషయాలు ఇక్కడ కలుపుకొని చూసుకుందాము. పంకజనాభుడు, నాభి అంటే ఇరుసు, దాని మధ్యలో ఉన్న యాక్సిస్ పాయింట్ మొత్తం దాని చుట్టే నడుస్తూ ఉంటుంది. ఈ పంకం అంటే బురద, సంసారం అన్న బురదలో జ అంటే జన్మించిన జీవులన్నిటికీ మధ్యలో ఇరుసులాగా ఉండి వాటిని నడిపించేవాడు. అక్కడి నుంచే అన్ని దాన్నే ఆధారంగా పెట్టుకొని నడుస్తూ ఉంటాయి. అటువంటి వాడికి నమస్కారము. పంకజ మాలినే, ఈ పద్మాల్లాగా అరలుగా విచ్చుకుంటున్న మాలికలన్నీ, ఈ బ్రహ్మాండాల మాలికలన్నీ అయి ఉన్నవాడు. బ్రహ్మాండాలన్నీ పద్మాలుగా విచ్చుకుంటూ ఉంటే, వ్యాపిస్తూ ఉంటే, గ్యాలక్సీస్ అన్ని తయారవుతూ ఉంటే వాటన్నిటికీ ఆయనే ఆధారమై ఉన్నాడు. అవన్నీ ఆయనే అయి ఉన్నాడు. ఆ మాలలన్నీ ధరించి వాటికి ఆధారమై పట్టుకొనున్నవాడు ఆయనకి నమస్కారము. పద్మాలు నేత్రాలుగా కలిగిన వాడు. ఇక్కడ రెండు అర్థాలు మనం విష్ణు సహస్రనామంలో చూసుకునేవి మళ్ళీ చూద్దాము. ఈ పద్మాలన్నీ ఆయన నేత్రాలే. ఈ ఎందుకు అంటే ఈ పంకంలో, సంసారంలో జా పుట్టిన మొత్తం ప్రజలు మనందరి నేత్రము ఆయనే, మనందరం కూడా ఆయన కళ్ళే. ఆయన మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నాడంటే మన కళ్ళతోటి చూస్తాడు, మన నోటితో మాట్లాడతాడు, మన హృదయంలోనే ఉంటాడు, మనతోటి చేయిస్తాడు, మనమే అయి ఉన్నాడు. కాబట్టి పంకజములము, పద్మాలము మనమే. ఎందుకంటే ఆ పంకంలో జా పుట్టిన మొత్తం ఆ పంకజాలు మనమై ఉన్నప్పుడు మన నేత్రము ఆయనే, మనమే ఆయనకు నేత్రము. కాబట్టి ఆయన పంకజ నేత్రుడు. ఇంకొక అర్థం ఏమి అంటే, అవి కాక
పంకం అంటే బురద, అందులో జన్మించిన పద్మం కూడా అందులోనే ఉంటుంది. బురదలోనే పుట్టిన ఆ పద్మం కూడా అక్కడే ఉన్న ఆ బురద దానికి అంటదు. ఆ విధంగా ఈ మొత్తం సంసారంలోనే ఉంటాడు. నా కళ్ళన్నీ ఆయన కళ్ళు, నా నోరన్నీ ఆయన నోళ్లు చేసుకొని, ఆయన నాకిన్ని నోళ్లు, అనంత శిరోరు బాహవే, మొత్తం అనంతమైన కళ్ళు, చెవులు, ముక్కులు, కడుపులు, కాళ్ళు, తొడలు అన్ని నావే, అనంతమైన ఆభరణాలు నావే, అన్ని నావే, అన్ని నావే. ఎక్కడి నుంచి అన్ని నావే వచ్చాయి. మొత్తము ప్రపంచాల్లో ఉన్న అందరూ వేసుకునే ఆభరణాలన్నీ ఆయనే, కళ్ళన్నీ ఆయనే, చెవులన్నీ ఆయనే. కాబట్టి అన్ని నేనే, అన్ని నేనే అని చెప్తుంటారు. అట్లా అన్ని నేనే అయి ఉన్నా కూడా ఆ బురదలోనే పుట్టిన పద్మానికి ఏవి ఎట్లా అంటవో, ఆ బురదంతా అంటదో, ఆయన కూడా మనందరిలో ఉంటాడు. అంతటా ఉంటాడు, బయట ఉంటాడు, లోపల ఉంటాడు. కానీ ఏది ఆయనకు అంటుకోదు. ఆ రకంగా ఉంటాడు. కాబట్టి ఆయన పంకజ నేత్రుడు. ఎందుకు అది? ఇంకొక దాని అందమేమి అంటే, మనం విష్ణు సహస్రనామమే గుర్తొస్తుంది వాళ్ళ. మనం కూడా ఈ పంకంలోనే పుట్టాము. ఈ సంసారం, పంకం అంటే బురద, సంసారం అనే బురద అనుకోండి. ఇందులోనే ఉన్నాను. ఇందులో ఎందుకు పంకం అంటే బురదని ఎందుకు అనుకుంటున్నానంటే, ఆ బురదలోనే మట్టి ఉంటుంది. ఆ మట్టిలో నుంచే ఆ మట్టి తీసి దాంతో బొమ్మలు తయారు చేస్తాం కదా మనము. ఆ బొమ్మలన్నీ తయారు చేస్తాం, అయిపోయిన తర్వాత మళ్ళీ అదంతా నీళ్లు చల్లి పిసికి మళ్ళీ అందులో పెట్టేస్తే మళ్ళీ ఆ బురదలోనే అయిపోతుంది. మనం వినాయక చవితికి కూడా అంతే కదా, అందులో నుంచే మట్టిలో నుంచే మట్టి గణపతులను తయారు చేస్తాము, మళ్ళీ పూజ అయిపోయినాక అందులోనే పెడతాము. అందులోకి మళ్ళీ నీళ్ళలో వదిలేస్తాం, అది మళ్ళీ మట్టిగా మారిపోతుంది. కాబట్టి పంకము, సంసారాన్ని పంకంతో బురదతోటి ఎందుకు చెప్తారంటే, ఆ బురదలో నుంచే ఈ మట్టితోటి తయారైన శరీరాలన్నీ వస్తాయి, మళ్ళీ ఆ మట్టిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి సంసారాన్ని బురద అంటారు. అది చెడు విషయం కాబట్టి తిట్టుకోవడానికి బురద అని కాదు, దాని విషయం, దాని పర్పస్ అది. అందులోనే పుట్టి నేనున్నాను కదా. ఇప్పుడు అందులోనే అది కాక ఆ సంసారం అనే పంకంలో నా శరీరం నిజంగా మట్టితోటి తయారైంది. అందులో నుంచే వచ్చిన అన్నంతో నా శరీరం తయారవుతూ ఉంటుంది. అది కాక నా చుట్టూ పంకం నిజంగా కూడా మలినం ఉంటుంది. రాగద్వేషాలను ఉంటాయి, కోపాలు, కోరికలు, ఆశలు, ఏవేవో ఉంటాయి. నా చుట్టూ పంకాలన్నీ ఉంటాయి. వాటి మధ్యలోనే పుట్టా నేను. తప్పించుకోగలనా? ఎంత భగవద్గీతలు చెప్పినా, భాగవతాలు చెప్పినా, ఎంత పెద్ద పెద్ద మాటలన్నీ ఇక్కడ కూర్చొని రోజు నేను మాట్లాడినా, నేను కూడా ఇందులో నుంచే వచ్చాను, ఇక్కడే ఉన్నాను, వీటిలోనే ఉంటాను, వీటితోటే నేను సహగమనం చేస్తున్నాను. కాబట్టి కోపాలు, కోరికలు ఏవో నాకు కూడా ఉంటాయి, పంకాలు. అవన్నీ చూస్తూ ఉన్నా కూడా నా కళ్ళకు అవన్నీ తాకలేదనుకోండి, నా కంటి చుట్టూ ఎన్నో ఉంటాయి. అవేవి నాకు కళ్ళలోకి పోలేదు, కళ్ళతో సహా వేరే నా చెవుల్లోకి వాటిలోకి లోపలికి పోలేదు, మనసుకు అసలు పోలేదు, తగులుకోలేదనుకోండి. అప్పుడు ఆ బురదలోనే పుట్టిన పద్మం కూడా ఆ బురదని తాకకుండా ఉన్నట్టు, నేను ఇక్కడే ఉండి కూడా నా చుట్టూ రకరకాల విషయాలు జరుగుతున్నా కూడా నేనేవి చూడలేదు, నాకేవి మనసుకు పట్టలేదు అనుకోండి. ఆ విధంగా ఉండగలిగితే అప్పుడు నేను పంకజనేత్రుణ్ణి కదా. ఆయన అట్లా అయి ఉన్నారు, నాలోనే ఉంటారు. మళ్ళీ నేను చూసేవన్నీ ఆయన చూస్తుంటారు. ఈ కళ్ళన్నీ నా కళ్ళు అని చెప్తూ ఉంటారు, ఈ టీవీ మా టీవీ లాగా. మొత్తం ఈ చూసే కళ్ళన్నీ నావే, వినే చెవులన్నీ నావే అని అన్ని చెప్తూ ఉండి కూడా వాటికి వేటికి తగులుకోకుండా ఉండరు. పంకజన్ లాగా ఆయన కళ్ళన్నీ చూస్తే ఆయన కళ్ళకి ఏవి ఆ బురద తగలినట్టు తగలకుండా ఉంటాయి. ఆ రకంగా ఉంటాడు. అట్లా ఉండగలగడం అంత సులువా? అటువంటి వాడికి ఒక నమస్కారం చేయక ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే. ఆయన మళ్ళీ పంకజ అంగ్రియే, ఆ పాదాలు కూడా ఆ పంకజన్, మా పంకంలోనే పుట్టినవే ఆ పాదాలు, కానీ ఆ పంకం దానికి అంటుకోదు. ఏ రకమైన మలినము అంటుకొని కళ్ళు, ఏ రకమైన మలినము అంటుకొని కాళ్ళు, అందులోనే తిరుగుతూ ఉన్న కాళ్ళు, అందులోనే ఉన్న విషయాల్ని చూస్తున్న కళ్ళు, కానీ తగులుకోవు. ఇంక దాన్ని మించిన విషయం ఉందా? తే నమః అని అనకపోతే ఏం చేస్తాము? ఎన్నిసార్లు నమస్కారం చేసినా తక్కువే. అందులో కొంచెమైనా నాకు తగులుకుంటే, ఈ పంకం కాకుండా తగులుకునేది ఈయన పద్ధతి తగులుకుంటే నేను బాగుపడిపోతాను. కాబట్టి నమః పంకజనాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజనేత్రాయ, నమః తే పంకజాంఘ్రియే అని చెప్పుకున్నాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. 13వ శ్లోకం నుంచి మన కుంతీదేవి
ఈ అధ్యాయంలో దాదాపుగా 40 పైగా శ్లోకాలతో స్తుతిస్తుంది. ఇది మొత్తం ఈ అధ్యాయం అంతా కుంతి స్తుతే ఉంటుంది. ఒకవేళ మనకు అంత అవకాశం వస్తే వచ్చే వారం చదువుకుందాము. ఇంకా అంతకన్నా ఎక్కువ అవకాశం వస్తే నెమ్మదిగా 2-3 వారాల్లో చదువుకుందాము. మనకు కొంచెం తక్కువ అవకాశం ఉంటే, ఎక్కువ చెప్పుకునేంత బుద్ధి నా మనసుకి లేకపోతే, నా బుద్ధి పట్టుకోలేకపోతే, నేను చెప్పలేకపోతే, ఉన్న విషయాన్ని లోతుగా చూసుకునే శక్తి నాకు లేకపోతే గబగబా చదువుకుంటాము. చూసుకోగలిగిన శక్తి ఉంటే నెమ్మదిగా చదువుకుంటాము. దాన్ని బట్టి మనము వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.